ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త తెలంగాణ కాంగ్రెస్లో సంచలనం మరో భిక్షా కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరిలో చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలనపైన, సంక్షేమ పథకాలపైన అమలుపైన దృష్టి కేంద్రీకరించినప్పటికీ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బలమైన నాయకుడు కరువడంతో గాంధీ భవన్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భిన్న ధృవాలు ఉండేటువంటి సీనియర్ నేతలు విభిన్న వర్గాల్లో ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లే పార్టీలో అంతర్గత సంక్షేమం ముదురవుతుందని ఇక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాదాద్రి బోర్డు నియామకంలో కూడా అసంతృప్తి ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డు నియామకం ప్రక్రియలో పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఇక బోర్డు నియామకంలో తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని, జూనియర్లకు పదవులు కట్టబెట్టారని పార్టీ కోసం ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలకు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో తమకు తెలియకుండా నియామకాలు జరగడంపైన వారు బహిరంగానే తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యవహారంలో పార్టీని మరింత రక్షణలో పడేసింది. ఓ కీలకమైన బీసీ నేతను ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సామాజిక సమీకరణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తెలంగాణ వంటి రాష్ట్రంలో బలమైన బీసీ వర్గానికి నేతలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ సాంప్రదాయానికి విరుద్ధమని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అంతర్గత సమీకరణల ఘర్షణకు దారితీశాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీ ఆలయ బోర్డు నియామక ప్రక్రియలో పార్టీ పెద్ద దుమారమే ఇక వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పంచాయతీ ఏకంగా పార్టీ కార్యాలయం గాంధీ భవన్కి చేరింది. ఇక స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాల ఆధిపత్యపూర్వ కారణంగా గాంధీ భవన్ వేదికగా ఇరు వర్గాల గందరగోళానికి దిగడం, వాగ్వాదానికి దారితీయడం మీడియాలో హాట్ టాపిక్గా అయింది. దీనికి తోడు సీనియర్ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి ఆయన అనుసరిస్తున్న సొంత లైన్ పార్టీకి నిరంతర సవాల్గా మారుతూనే ఉంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పాత కాంగ్రెస్ శ్రేణుల మధ్య సరైన సమన్వయం కుదరకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి అయితే లోనవుతుందన్నమాట. చక్కదిద్దలేకపోతున్న రాష్ట్ర అధినాయకత్వం. ఈ మొత్తానికి సంక్షేమానికి ప్రస్తుతం పీసీసీ నాయకత్వ శైలి, మేనేజ్మెంట్ లోపమే కారణమని విమర్శలు వస్తున్నాయన్నమాట. పార్టీలో వస్తున్న సమస్యలను ప్రాథమిక దశల్లో పరిష్కరించడంలో, నేతల మధ్య రాజకూర్చడంలో పీసీసీ చీఫ్ సామర్థ్యం సరిపోవడం లేదంటూ సీనియర్ భావిస్తున్నారు. సమస్యల తీవ్రతను వేదికలు సిద్ధం చేసి రాష్ట్ర స్థాయిలోనే సెటిల్ చేయాల్సిపోయి ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడడం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ పనితీరుపై అసంతృప్తి ఉన్న పలువురు సీనియర్ నేతలు నేరుగా ఏఐసీసీ హైకమాండ్ లిఖితపూర్వక ఫిర్యాదులు పంపినట్లు కూడా చీఫ్ను మారుస్తారనే దానిపైన కూడా తెలంగాణ పగ్గాలు మార్చాలనే ప్రచారంలో కూడా ఢిల్లీ పీఠం గల్లీ జోరు సాగుతుంది. పాలనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటూ ఇటు పార్టీ క్రమశిక్షణతో నడపగలిగే ఒక సీనియర్, అందరికీ ఆమోదయోగ్యుడైన నేతకు పీసీసీ పదవి అప్పగించాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట.